సో హలో గైస్, ఈరోజైతే బ్లాగ్ ఏంటిదంటే మీకైతే ఈరోజు పలాస్తరంగా అయిపోయింది. బయట అయితే మొత్తం సెల్ఫులు పోతులు సెల్ఫులు ఎట్లా పోతుంది మొత్తం చూపెడతాం సార్. అట్లనే పలాస్తర అయిపోయినాక ఇల్లు ఎట్లా లొక్కు కొడుతుంది ఏంటిది కథ అంతా ఇప్పుడైతే ఈరోజు బ్లాగ్లు అయితే వేసుకో చూడండి. ఫటాఫట్ అయితే ఇప్పుడైతే చూసేద్దాం. సో చూసిలుగా గైస్, ఇదే మెయిన్ ఇంట్రెస్ట్. పలాస్తరం చేసినాకైతే ఎట్లా ఇల్లు కనబడుతుంది చూడండి. మా నాన్న అయితే ఇంటికి పోతుండవు. నాన్న ఇటు పోతున్నాయి, మా ఇంటికి భోజనానికి పోతున్నాం. ఎందుకు ఆకలి అవుతుంది అమ్మా. రావడ సెల్ఫులు పెడుతుందా? అరే సెల్ఫులు పెడుతుండ్రు ఆంధ్రలో పని వాళ్ళు. మాది ఎప్పుడు ఇంట్లోకి పోతారు? మాది వచ్చారు 2 నెలలు పోవాలనుకుంటున్నాం. ఇందిరామ పథకం మీద ఒక ఇల్లు ఇచ్చారు, 5 లక్షలు రూపాయలు. ఇక దుబారా వేయాలా, ఇంకా పోలసరి వేయాలా, ఇంకా తంతల గోడలు పెట్టాలా, ఇంకా మస్తుందా పని? బాగుంది. పోతున్నాం మేము. పోతాము. బాయ్ చూసిలుగా గైస్, ఇప్పుడైతే మన అయితే ఇల్లు లోపలి చూడవదాం. చూడండి, ఇదే అయితే మెయిన్ ఎంట్రన్స్. మేము ఇన్ని మొత్తం సిమెంట్ సంచీలు అన్నీ పెడతాం అన్నట్టు. సిమెంట్ సంచీలు మొత్తం పత్రాలు కప్పి పెడతాం. ఇల్లని అన్ని సిమెంట్లు ఉంటాయి. ఇవి కట్టెలు చూడండి. మొన్న రాక అంత పలసరి వేసి అందుకోసమే బయట ఇది తడకలు ఇవన్నీ ఉన్నాయి. కట్టెలు బిట్టలు లోపలికి అయితే చూద్దాం పండి. లోపలైతే ప్రస్తుతానికి అయితే పని అయితే వస్తుంది. దేవుని రూమ్ అయితే ఇట్లా వస్తుంది. మాకు దేవుని రూమ్ అయితే లేదు. ఇట్లా ఇదే కిచెన్ రూమ్ చూడండి. వీడియోస్ అయితే సెల్ఫ్లకి మార్కింగ్లు పెట్టుకున్నారు అంతా సాఫీసులతో. ఇప్పుడైతే సెల్ఫ్లు అయితే పూస్తున్నాం. మరి సెల్ఫ్లు అయిపోయినాక అంతా పెడతాం. ఈయన మా దోస్తు, ఇటు చూడండి. మీ పేరు? మా అన్ని పనులు చేస్తావా? ఇంకా మా వాళ్ళైతే సెల్ఫ్ వస్తువులు చూడండి. గంట కొట్టండి అన్నాను. గంట కొట్టండి. దేవుడు ఇదంతా దేవుడు, ఇదంతా సెల్ఫ్లు వస్తాయి. చూడండి ఇక్కడ ఇదంతా మార్కింగ్ లెక్కన అంటే ఇదంతా సెల్ఫ్లు వస్తాయి. ఇటన్స్ కట్టి మొత్తం కూడా అంతా పలాస్టరింగ్ అయిపోయింది. డబుల్ కోటింగ్ ఉంది. ఓన్లీ డబుల్ కోటింగ్ ఉంది. మీకైతే ఒకసారి వెనకాల ఇవ్వబడతాయి ఎట్లా లుక్తుంది. వెనకాల అయితే ఇవ్వబడతాయి ఎట్లా లుక్తుంది చూడండి. రోడ్డు వైపు మనం ఇంతవరకు చూసినాం. ఇది కిచెన్ రూమ్కి సైడ్ డోర్. కిచెన్ రూమ్కి సైడ్ డోర్. చూడండి ఇది అయితే నిన్న కట్టేసి సెల్ఫ్లు ఇస్తా అంటే ఎట్లా
ఫస్ట్ టైం అయితే స్లాబ్ మొత్తం అయిపోయింది, సెల్ఫ్లు అయితే వస్తున్నారు అంతా. ఇదే చూడండి ఎంత సెల్ఫ్, ఇటుక పెట్టి ఇటుక మధ్యలో ఇది పెడతారన్న, పెట్టి ఇటుక మధ్యలో పెడతారు. ఇది చిన్న ఇక్కడ మొత్తం మార్కెటింగ్ తీసుకున్నాం సెల్ఫ్లో. ఇదంతా మన సామాన్ అన్న, అంతా కట్టలు పాడలు అన్నీ ఉంటాయి చిన్న రూమ్లో. ఇంటి రూమ్లో ఏముంది అంతా చిన్న రూమ్లో. ఎవరు అయితే బంగ్లా మీద పడ్డాయి, బంగ్లా మీద బంగ్లా మీదకి ఎక్కుతున్నా తలకట్టుగా లేదురా. ఇవి చూద్దా మొన్ననే కట్టాలి బంగ్లాకి పక్క మొట్ట మెట్లు గోడ, అవ మున్నరగా కట్టలేరు. బంగ్లా మీద ఇంతమంది అయినా కింద, ఇంతమంది చుట్టాలు వచ్చినా కానీ కింద వట్టపోయినా కానీ బంగ్లా మీద వండుకోవచ్చు మంచిగా హ్యాపీగా. ఇదే మా ఊరు అంతా. ఇటు పక్కన అయితే అన్ని పసుపులు అవన్నీ ఉంటాయి అన్నట్టు, ఇటుపక్క పంటలు బాగా పండిస్తారు. ఇదంతా పసుపు, దూరంగా కనబడేదంతా అంతా. అక్కడ ఉన్నది అక్కడైతే రోడ్ అయితే ఉంది చూడండి. ఇక్కడైతే ఉసుకపోస్తున్నారు, ఇక్కడ మీద పని చేద్దామని ఉసుకొస్తున్నారు, చేయలేదు. మిగతా బయట చూడండి. ఇదైతే ఇంతకుముందు మనం వచ్చినాక రోడ్డు ఆడికి వెళ్ళి పాత ఇంటి కాడికి వెళ్ళి. చూసిగా గైస్, ఇది అలాంటి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట మాత్రం కొట్టడం మర్చిపోకండి. ఇవి ఎట్లా అనిపించిందో ఇల్లు మొత్తం కామెంట్స్ మాత్రం చేయడం మర్చిపోకండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో నేను పెట్టాం కదా, మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ మొత్తం ఆన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. గంట సింబల్ ఆన్లో పెట్టుకుంటేనే నేను ఏ కొత్త వీడియో పెట్టినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.